డాక్టర్ వత్సల శరత్ కుమార్ ఈయనకి ఈరోజు ఈ అవధానం విజయవంతంగా సంపూర్ణం చేసినందుకు అభినందనలు. అంతేకాకుండా ఉత్సవాలు కూడా బాగా సహకరించారు. వాళ్ళు సహృదయతతో ఇచ్చిన అంశాలు, ఆ అంశాలను ఏ విధంగా అతను పోలిస్తుంటే ఆ విధంగా తమ ఆత్మీయతను కూడా ప్రతి క్షణం ప్రకటిస్తూ ఆశిస్తూ పలికారు. గురువు మాత్రమే ఆశిస్తూ పలికారు. అయితే అవధాన విద్యలో అత్యంత ప్రధానమైంది ధారణ, ఆశువుకాలు. ఆశువుగా పద్యాలు అందరూ చెప్పగలరు. చెప్పిన పద్యాల్లో వచ్చే చిక్కేమిటంటే శబ్ద పరివృత్తి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక పదం తీసి మరొక పదం రచన చేస్తున్నాక రెండు రకాలుగా అవధాన్ని కడపడతారు. ఒకటి గణాబద్ధంగా వెళ్ళిపోతున్నారా లేదా అనేది చూసుకుంటూనే గణపతి సహజంగా నడకల బట్టే వెళ్ళిపోతాడు, గణం దాకా కూడా ఓడు. కానీ ఇంతకంటే అందమైన పదం ఇక్కడ పెట్టవచ్చేమో అని వెనుకకు మళ్ళీ వచ్చి మళ్ళీ సర్దుకుంటాడు, మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, రెండు పదాలు బుర్రలో ఉంటాయి. అయితే మా కొలది జానపదుల పప్పునే నీ కవల మహిమ కూప నటభేకములకు గగనధుని సీకరముల చెమ్మ నంది సింగయ్య తిమ్మ అని రామకృష్ణుడు పద్యం చెప్పగానే రాయలవారు వెంటనే గగన అనే బదులు నాక అంటే అన్నాడు. నాకధుని సీకరముల చెమ్మ నంది సింగయ్య తిమ్మ ఇంకా అర్థంగా వచ్చింది. అంటే శబ్ద పరివృత్తి వల్ల ఏమవుతున్నది, సభలో అంటే ఇప్పుడు నేనైనా ఆ పద్యాలు చదువుతుంటే గగన ఒకసారి నాక ఒకసారి జాగ్రత్తగా పలకాలి. రచయిత ఆయన కళలు లేకుండా ఆశీర్వ చెప్తున్నప్పుడు ఈ పదం బదులుగా ఇంతకంటే అందమైన పదం పెడతాననే భావన వచ్చినప్పుడు ఈ పదము నిలుస్తుంది, మనసులో ఆ పదం నిలుస్తుంది. అందువల్ల ధారణకు వచ్చేటప్పటికల్లా అది మళ్ళీ అభ్యాసం చేసుకుంటే తప్ప, లేకుంటే మళ్ళీ రెండు పదాలు కూడా ముందుకు వస్తాయి. అదేంటంటే అహమహామిక. కాబట్టి ఇది ఒకటి, ధారణ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అవధానం చేస్తున్న సందర్భంలో శబ్దాలకు సంబంధించిన వ్యాకరణ జ్ఞానంతో పాటు పద్యాలు బాగా రాసిన అనుభవం కూడా చాలా అవసరం. వందలాది పద్యాలు రాసిన వ్యక్తికి చిట్కాలు చెప్పాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తగా అవే వాటికి అవే వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నాం రగణం వగణం రవ, రెడీమేడ్గా కొన్ని జడలు ఉండాలి, రెడీ జేబులు తీసుడుగా జడ వేసు ముగింపేది. అక్కడ మనకు అవకాశం లేదు. 5 నిమిషాలు జడలే, జడలు తయారు పెట్టుకోవాలి. జడ అంటే అల్లి ఉంటుంది సవరంగా, అల్లిన జడలు అనుకుంటే జడ తీసి వేస్తాం. నేను సంగీత శాస్త్రం కూడా చదువుకున్నవాడిని, కచేరీ కూడా చేసినవాడు. అయితే స్వరాలన్నీ అల్లి పెట్టుకునేవాడు. మీరంతా ఆశువుగా చెప్పేస్తున్నాడు. ఆశువు కాదు, మనోధర్మంలో సంగీతం ఎప్పుడో కానీ వెళ్ళదు. ఎక్కువగా ఉన్నాయి అంటే జడలే. ఆ జడలను పడేయడం చూసేవాళ్లకు ఆశ్చర్యకరంగా ఆశగా ఉంటుంది. శబ్దం కూడా అలాగే ఉంటుంది. శబ్దం మీద అధికారం చాలా అవసరం అవగాహన. ముఖ్యంగా 3 గురువులు ఉండాలన్న పదం మన పీక పట్టుకుంటుంది. అప్పుడు తద్ధితాంతం, సంస్కృతంలో మనకు నామవాచకాన్ని తద్ధితాంతం చేసే విధానం ఒకటి ఉన్నది. అది కూడా నామవాచకమే. విక్లవ అన్నామనుకోండి, వైక్లవ్యం అంటే వర్ధనకంగా 3 గురువుల మగణం వచ్చిపడుతుంది. కాబట్టి ఈ వాటి వల్ల మరి కొత్తదనంగా ఉంటుందంటే ఉండకపోవచ్చు కూడా. చకచకాన్న శ్రీనాథుడు ఒక చోట చాకచక్యం అన్నాడు. ఆయన ఎవరు అడగలే కానీ ఏమయ్యా చకచకానే తెలుగు పదాన్ని సంస్కృత ప్రతిదాంతం చేస్తావా, గడబిడ అంటే గాడబిడ్యం అంటే ఎలాగే అలా అన్నాడు. ఒక్కసారి కానీ 4 సార్లు అన్నాడు. నిగనిగా తెలుగు పదం నైగనిగ్యం అన్నాడు. అలా అనకూడదా అంటే ఆయనకి ఎవరు అడ్డు పెట్టేవాడు, మహాకవి శ్రీనాథుడు. కాబట్టి అలాంటివి చిటికాలన్నీ కూడా ఇక్కడ చాలా అవసరం.
అసలు ఈ అవధాన విద్య ప్రారంభం కావడానికి రాజసభల్లో సమయం తక్కువ ఉండి తన ప్రతిభను ఇచ్చిన నిమిషం 2 నిమిషాల అవకాశంలో ప్రదర్శించి ప్రశస్తి పొందడం అనే బీజం ప్రారంభంగా ఈ అవధాన విద్య మొదలైంది. నిజానికి అవధానం అనేది ఒక చమత్కార క్రీడ మాత్రమే. అద్భుతమైనటువంటి రసావిష్కృతమైన పద్యాలు రావాలంటే ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా చూడాలి. తిక్కన్నంతటి వాడికి ఆలోచిస్తూ లేఖకుడి దగ్గర ఉండగా ఏమి చెప్పుదు గురునాథ అని గుర్రగొక్కున్నాడు. ఆయన రాసిపారేశాడు. ఏమయ్యా అది రాస్తావా అంటే వాడి పేరు గురునాథ్. అరే మీ గురుగారు నేను చెప్పాను, నేను రాశా. గురునాథ అంటే గురునాథుడే కదా, కాబట్టి మీరేదో చెప్తున్నారు నేనేదో రాస్తున్నాను అనుకున్నాడు. ధృతరాష్ట్రుడిని సంబోధిస్తున్నావు అనుకున్నాను కదా. అలా పదం చక్కగా ఈ అమరిక వెనుక మన కృష్ణుడితో పాటు అమ్మవారి దయ కూడా ఉన్నది. కాబట్టి ఆ దయతో ఆయన భోళాశంకరుడు. ఈ ఆలయంకున్న విశేషమైన పేరు భోళాశంకరుడు. ఎక్కడైనా మనం వెంటనే పట్టుకోగలిగేటువంటి స్వామి భోళాశంకరుడు. ఆయన ఆశీర్వాదంతో ఈనాడు మనం ప్రారంభమైనప్పటికీ కూడా ఎంతో అందంగా అవధానాన్ని సిద్ధం చేసుకొని వచ్చారు. సరస్వతి ఆయన భార్య పేరు శారద రూపం అని 3 సార్లు అన్నాడు. నాకేం అనుమానం వచ్చిందంటే వాళ్ళు ఆవిడ ముచ్చట జ్ఞాపకం వచ్చింది. అది ఏదో చెప్తున్నాడే అనుకున్నాను. పద్యం మీరు ఎవరో ఇచ్చారు. శారద కారణం తెలిసేంటి, ఎందుకు శారద వచ్చింది అంటే వస్తుంది. కాబట్టి అంత చక్కగా వ్యవహార శబ్దం ఒక్కోసారి మనకు తెలియకుండానే పడిపోతుంది. మనకు తెలిసిన మహాకవులందరికీ కూడాను వాళ్ళ ప్రతిష్టాత్మకమైనటువంటి శబ్దజాలం ఒకటి ఉంటుంది. వర్ధనంగా వాళ్ళు పడేస్తారు అంతే. సరస సద్గుణ నిగురుంబ శారదాంబ అంటే సరస సద్గుణ నిగురుంబ సూరమాంబ అని శాసనంలో రాశాడు. పెరంగిపుర శాసనంలో శ్రీనాథుడు. ఎందుకంటే తేటకితో చివర ఎందుకు మాట వాడడం అంటే ఆయనకు అలవాటు. ఎట్లాగైతే సర్వజ్ఞ సింహభూపాలుడి చదువులో సరస సద్గుణ నిగురుంబ శారదాంబ అన్నాడు. శాసనంలో కూడా సరస సద్గుణ నిగురుంబ సూరమాంబ అన్నాడు. అక్కడ సూరమాంబ ఆయన భార్య, ఎవరు రాజుగారి భార్య. కాబట్టి మడికట్టు పదాలు కూడా కొన్ని ఉంటాయి. వాటినే చమత్కారంగా నేను తిడగలను. ఆ విధంగా మీరందరూ కూడా చిన్నవాడైనా అతన్ని ఆశీర్వదిస్తూ సహకరిస్తూ మంచి పద్యాలు రావడానికి ఆస్కారం కలిగిస్తూ అభ్యాస దశలో ఉన్నవాడు కనుక మరింతగా ముందుకు సాగాలని సాగుతాడని ఆశీర్వదిస్తూ సెలవు చేసుకుంటాను.